ఐపీఎల్ చూస్తుంటారండి? చూస్తుంటాను. ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేశారు మీరు? నేను 2-3 ఇయర్స్ నుండి చూస్తాను. 2-3 ఇయర్స్ నుంచి. మీ ఫేవరెట్ టీం ఏంటి? నా ఫేవరెట్ ముంబై ఇండియన్స్. యాక్చువల్ రోహిత్ శర్మ నా ఫేవరెట్. రోహిత్ శర్మ. ఓకే. ఇప్పుడు రోహిత్ శర్మ లేడు కాబట్టి ఇంకా ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ టీం. హైదరాబాద్ కూడా ఇంటికి వెళ్ళిపోయింది. అవును, బ్యాడ్ లక్. సో జీటీ ఆర్సీబీ జరుగుతుంది కదా, యా. సో ఎవరికి సపోర్ట్ మీరు ఈ రెండు టీంలో? నేనా యాక్చువల్గా జీటీఏ, కానీ ఓకే పాపం వాళ్ళు కూడా బాగా ఆడుతారు కాబట్టి విరాట్ కోహ్లీ టీం విన్ అయితే బాగుండు అనుకుంటున్నాను. ఏ ప్లేయర్ ఎక్కువ కొడతారు అనుకుంటారు? విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ ఎక్కువ హైయెస్ట్ స్కోర్ కొడతారు. పార్ట్నర్షిప్ ఎవరిది బాగుంటుంది? విరాట్ కోహ్లీయా, పట్టిదారా, లేకపోతే ఇటువైపు? పట్టిదార్ కూడా ఆబ్వియస్గా మంచిగా ఆడతాడు. వాళ్ళ టీం ప్రస్తుతానికి బాగుంది, స్కోర్ కూడా బాగా కొడుతున్నారు, వాళ్ళే విన్ అవుతారని నేను మీ అనుకుంటున్నాను. ఫేవరెట్ ప్లేయర్ ఎవరు రేపు జరిగే మ్యాచ్లో? విరాట్, పట్టిదార్ వాళ్ళిద్దరే. హైయెస్ట్ స్కోర్ ఎవరు కొడతారు? ఏ టీం కొడతారు? జీటీయా, ఆర్సీబీ? జీటీఏ యాక్చువల్గా ఒక్కొక్కసారి బాగా ఆడుతారు, ఒక్కొక్కసారి అంటే వాళ్ళు టీం అయితే బాగానే ఉంది ప్రస్తుతానికి, ఒక్కొక్కసారి బాగానే ఆడుతున్నారు, టీం మంచిగానే వస్తుంది స్కోర్. అంటే వాళ్ళు ఒక్కొక్కసారి బాగా ఆడట్లేరు, ఆడితే మాత్రం మంచి స్కోర్ వస్తుంది, వాళ్ళకి మంచి విన్ అవుతున్నారు. ఓకే. టాస్ ఎవరు విన్ అవుతారు అనుకోండి? టాస్ ఆర్సీబీ. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 250 అబవ్ కొడితే ఈజీ, లేకపోతే చేసింగ్ 190 దాకా ఉంది, 250 దాకా వెళ్తుందా? ఏమో చూద్దాం, టీమ్స్ రెండు బాగున్నాయి కాబట్టి వెళ్తుండొచ్చు. సో ఫైనల్గా ఎవరికి సపోర్ట్? ఫైనల్గా బెస్ట్ టీమ్ విన్స్ అంతే. నాది రెండు టీమ్ సపోర్ట్, అంటే నాకు రెండు ఫేవరెట్. పక్కా. హార్దిక్ గురించి ఏం లేదు, నేను రోహిత్ శర్మ ఫ్యాన్ని. హార్దిక్ ఏమన్నా తిడుతున్నారా? తిట్టేది ఏం లేదు, రోహిత్ ఉంటే టీం మంచిగా ఫామ్లో ఉండే, హార్దిక్కి కొంచెం కెప్టెన్సీ చేయడానికి రావట్లేదు అంత. అందుకనే ట్రోల్ చేశారంట, అంటే రోహిత్ శర్మ సపోర్ట్ లేక హార్దిక్కి సపోర్ట్ కొంచెం సపోర్ట్నెస్ లేదని, అందుకే టీం నుంచి పీకేశారు అని కూడా. ఎవరిని? హార్దిక్ పాండ్యా. ఇప్పుడు హార్దిక్ పాండ్యా టీం నుంచి వెళ్ళిపోయాడు. రోహిత్ శర్మ సపోర్ట్ లేకనే తను బయటకు వచ్చాడు. అంటే ఇంకా అందరూ ముంబై ఫ్యాన్స్ రోహిత్ వల్లనే కాబట్టి అందుకోసమని హార్దిక్ ఎవరు సపోర్ట్ చేయట్లేరు. రోహిత్ ఉంటే టీంని బాగా బ్యాకప్ చేసి మంచి స్కోర్ ఉండే, మనకి ముంబై ఇండియన్స్కి కప్స్ కూడా రోహిత్ వల్లనే వచ్చినాయి కాబట్టి హార్దిక్కి సపోర్ట్ లేదు అంతే, ఇప్పుడు పర్ఫార్మెన్స్ లేదు కాబట్టి.